Welcome to Shiri BGM Edits Birthday Photo Editing in Insert app. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకొని వన్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో వితౌట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫ్రేమ్ అనే ఆప్షన్లో రౌండ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. 2 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకొని వన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. కట్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకొని కట్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చి ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎడిట్ చేసుకున్న కలర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని మాస్క్ అనే ఆప్షన్లో రౌండ్ మాస్క్ యాడ్ చేసుకొని నేను ఎడిట్ చేస్తున్న విధంగా ఎడిట్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని రైట్ సైడ్ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేస్తున్న విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాస్క్ అనే ఆప్షన్లో రౌండ్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని నేను ఎడిట్ చేస్తున్న విధంగా ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ రౌండ్ సర్కిల్ యాడ్ చేసాం కదా, దానికి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని సర్కిల్కి తగ్గట్టు. అడ్జస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సాచురేషన్ -50 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసి నేను యాడ్ చేస్తున్న విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫోటో ఎడిటింగ్. నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి హ్యాపీ అని టైప్ చేయండి. ఫస్ట్ టైప్ చేసి కలర్ అనే ఆప్షన్లో రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అనే ఆప్షన్లో మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యాపీ అని రాసిన ఫాంట్ని మిడిల్లో యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్లో బర్త్డే అని టైప్ చేసుకొని కలర్ అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్లో మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత హ్యాపీకి కిందిలో హ్యాపీ అని టెక్స్ట్ టైప్ చేసాం కదా, దాని కిందిలో బర్త్డే టెక్స్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన బర్త్డే ఫోటో ఎడిటింగ్ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.